ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ ప్రేమ ధీరజ్ ఇద్దరు కలిసి గేమ్ ఆడతారు. అప్పుడు ప్రేమనే గెలుస్తుంది. అప్పుడు ధీరజ్ నువ్వు చీటింగ్ చేశావనేసి ప్రేమని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అడుగుతుండగానే ప్రేమని ధీరజ్ అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడే తిరుపతి వస్తాడు. వచ్చి ఒరే ధీరజ్ ఇక్కడ నేను ప్రేమను చూసేది మీ రూమ్లో చూసుకోవచ్చు కదరా అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ధీరజ్ అరే మామ ఎందుకు అలా అంటున్నావు అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు తిరుపతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అమూల్యకి విశ్వ ఫోన్ చేస్తాడు. విశ్వ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అమూల్య అనేసరికి అమూల్య ఏడుస్తూ విశ్వ నా ఎంగేజ్మెంట్ అయిపోయింది విశ్వ అనేసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వ ఓన్లీ ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది కదా అమూల్య పెళ్ళి కాలేదు. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను అమూల్య, నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఉండలేను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అమూల్య అనేసి అంటాడు. అప్పుడు అమూల్య మా నాన్నకి అమ్మకి నేను ద్రోహం చేయలేను, నేను నిన్ను పెళ్లి చేసుకోను అనేసి అంటుంది. అప్పుడు విశ్వ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అమూల్య, నేను నా ప్రాణాలు తీసుకుంటాను చనిపోతాను అనేసి అంటాడు. అని ఈరోజు రాత్రి మనం ఎక్కడైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం అనేసి అంటాడు. అప్పుడు అమూల్య వద్దు అలా చేస్తే మా నాన్న బాధపడతాడు అనేసి అంటుంది. అప్పుడు విశ్వం నువ్వు లేకపోతే నేను కూడా బాధపడతాను కదా, ఈరోజు ఎలాగైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం, మా ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కలిసి పారిపోయి పెళ్లి చేసుకోలేదా, వాళ్ళిద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నా కూడా కుటుంబ సభ్యులు మీ నాన్న అమ్మ అందరూ ఒప్పుకున్నారు కదా, మనల్ని కూడా అలాగే ఒప్పుకుంటారు తర్వాత అనేసి అమూల్యతో అంటాడు. అప్పుడే బుజ్జమ్మ వస్తుంది. వచ్చిన తర్వాత అమూల్య మా అమ్మ వస్తుంది అనేసి ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేసి ఎంగేజ్మెంట్ రింగు కింద పడేస్తుంది అమూల్య. అప్పుడే బుజ్జమ్మ వచ్చి ఎందుకు అమ్మ ఈ ఎంగేజ్మెంట్ రింగు కింద పడేస్తున్నావు అనేసి అడుగుతుంది. అప్పుడు అమూల్య అమ్మ సడన్గా కింద పడిందమ్మా అనేసి చెప్తుంది. అప్పుడు బుజ్జమ్మ ఎందుకమ్మా అంతగానం ఆలోచిస్తున్నావు, అన్నం తిందురా అమ్మ అనేసి అంటుంది. అప్పుడు అమూల్య నాకు తినాలని లేదమ్మా అనేసి అంటుంది. అని బుజ్జమ్మ రామరాజు దగ్గరికి వస్తుంది. వచ్చి అమూల్యకి అన్నం తినాలని లేదంట, డల్లుగా ఉంది, ఎంగేజ్మెంట్ రింగు పట్టుకొని ఆలోచిస్తూ ఉందండి అనేసి చెప్తుంది. అప్పుడు రామరాజు ప్లేట్లో అన్నం వేసుకొని వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తాడు. అమూల్య దగ్గరికి వెళ్ళి అమ్మ అమూల్య ఎందుకమ్మా అలా బాధగా ఉన్నావు, నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నామనా అమ్మ అనేసి అంటాడు. అప్పుడు అమూల్య లేదు నాన్న నాకు ఇష్టమే పెళ్ళి అంటే అనేసి తను అంటుంది. ఈ నాన్న పరువు తీసేలా నువ్వేది చేయవు కదమ్మా, ఈ నాన్న అంటే నీకు ప్రాణం కదమ్మా అనేసి అంటాడు. అనేసి అమూల్యకి అన్నం తినిపిస్తాడు. అప్పుడు అమూల్య బాధపడుతూ ఉంటుంది. మా నాన్నని నీ మోసం చేయడం కరెక్ట్ కాదు అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ నర్మద ఇద్దరు రామరాజును అలాగే అమూల్యను చూస్తూ ఉంటారు. వేదవతి కూడా అమూల్యని రామరాజును చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు రామరాజు అమూల్యతో ఈ నాన్న పరువు పోయేలాగా నువ్వేది చేయవు కదమ్మా, ఈ నాన్న అంటే అమ్మ అంటే నీకు ఇష్టం కదమ్మా అనేసి అంటాడు. అప్పుడు అమూల్య అవును నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేసి తను అంటుంది. తర్వాత అమూల్య బయటకు వచ్చి బయట కూర్చొని విశ్వ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. విశ్వ నేను నన్ను పెళ్లి చేసుకోకపోతే చనిపోతాననేసి చెప్పాడు, మా అమ్మ నాన్న కూడా నా మీద ఎన్నో ప్రాణాలు పెట్టుకున్నారు, పెళ్లి ఫిక్స్ చేశారు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ అలాగే నర్మద ఇద్దరు అమూల్యని చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని వస్తారు. వచ్చి అమూల్య చుట్టూ అందరూ కూర్చుంటారు.